ఇంటీజర్ లిస్ట్ ఇచ్చినప్పుడు మనం అందులో మ్యాక్సిమం నెంబర్ ఏదో మినిమం నెంబర్ ఏదో ప్రింట్ చేయాలి. ఈ లిస్ట్ అనేది అన్సార్టెడ్ అంటే ఆర్డర్లో ఉండవు. నెంబర్స్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్లోనూ ఉండదు, డిక్రీజింగ్ ఆర్డర్లోనూ ఉండదు. సమ్ ర్యాండమ్ ఆర్డర్లో ఉంటుంది. ఏది మ్యాక్సిమం వాల్యూ ఏది మినిమం వాల్యూ మనం ప్రింట్ చేయాలి. ఇలా చేయడానికి నేను 3 వేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 వేస్ అనేది పైథాన్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ని యూస్ చేసి చెప్తాను, కానీ అవి ఇంటర్వ్యూస్లో యూస్ చేయకూడదు. ఇంటర్వ్యూస్లో మన ఓన్ లాజిక్తో మనం చేయాలి. పైథాన్లో మనకి లిస్ట్ని సార్ట్ చేయడానికి సార్ట్ అనే మెథడ్ ఉంది. సార్ట్ మెథడ్ని కాల్ చేస్తే మనకి లిస్ట్ అనేది ఆటోమేటిక్గా సార్ట్ అయిపోయి ఆ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఒక వేరియబుల్ని తీసుకుంటున్నా, నమ్ లిస్ట్ అనే వేరియబుల్ని తీసుకుని సమ్ ర్యాండమ్ నెంబర్స్ని ఇందులో స్టోర్ చేస్తున్నా. సార్ట్ అనే మెథడ్ని కాల్ చేస్తే ఈ నమ్ లిస్ట్లో ఉన్న నెంబర్స్ అన్నీ అసెండింగ్ ఆర్డర్లో వస్తాయి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే స్మాల్ టు లార్జ్ ఆర్డర్లో ప్రింట్ చేద్దాం. నిజంగా సార్ట్ అయిందో లేదో చూద్దాం. నమ్ లిస్ట్ అనే వేరియబుల్ని మనం సార్ట్ చేయక ముందు ప్రింట్ చేస్తున్నాం, సార్ట్ అయిన తర్వాత కూడా ప్రింట్ చేస్తున్నాం. రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూడొచ్చు. ఫైల్ని రన్ చేయడానికి ఇవ్వాల్సిన కమాండ్ py స్పేస్ ఫైల్ నేమ్ డాట్ py అని ఇవ్వాలి. నేను ఫైల్ నేమ్ మిన్మాక్స్ అని ఇచ్చాను. .py అనేది కంపల్సరీగా ఇవ్వాలి. మళ్ళీ రన్ చేస్తున్నా. ఫస్ట్ లిస్ట్ అనేది సార్ట్ మెథడ్ని కాల్ చేయకముందు, తర్వాత వచ్చిన లిస్ట్ అనేది సార్ట్ మెథడ్ని కాల్ చేసిన తర్వాత. సార్ట్ మెథడ్ని కాల్ చేసిన తర్వాత లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒక ఆర్డర్లో వచ్చినాయి, చిన్నదాని నుంచి పెద్ద నెంబర్ వరకు. ఇందులో స్మాల్ వాల్యూ కావాలంటే ఫస్ట్ నెంబర్ అనేది ఇండెక్స్ 0 దగ్గర ఉంటుంది. అండ్ మ్యాక్సిమం వాల్యూ కావాలంటే లాస్ట్ నెంబర్. దీని లెంత్ -1 అండ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ దగ్గర ఈ లాస్ట్ వాల్యూ ఉంటుంది. అలా కాకుండా ఇండెక్స్ -1 అని ఇచ్చిన లాస్ట్ వాల్యూ వస్తుంది. పైథాన్లో నెగిటివ్ ఇండెక్సెస్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను ప్రింట్ చేసి చూపిస్తున్నాను. నమ్ లిస్ట్ అనే లిస్ట్లో ఇండెక్స్ 0 దగ్గర అండ్ మ్యాక్సిమం వాల్యూ అనేది నమ్ లిస్ట్ అనే లిస్ట్లో ఇండెక్స్ -1 అయినా రాయొచ్చు. ఇంకో వే అనేది ఇది ప్రింట్ చేసి చూసిన తర్వాత చెప్తాను. ఇక్కడ కామా ఇవ్వడం మర్చిపోయారు. సో కొటేషన్స్ తర్వాత కామా అనేది కంపల్సరీ ఇవ్వాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీన్ వాల్యూ 1 ప్రింట్ అయింది, మ్యాక్స్ వాల్యూ 98 ప్రింట్ అయింది. మనం మ్యాక్స్ వాల్యూ రావడానికి ఇండెక్స్ -1 ఇచ్చాం. అలా కాకుండా ఫస్ట్ వాల్యూ అనేది ఇండెక్స్ 0 దగ్గర ఉంటుంది, తర్వాత వాల్యూ ఇండెక్స్ 1 దగ్గర ఉంటుంది, తర్వాత ఇండెక్స్ 2 దగ్గర, అలా లాస్ట్ ఎలిమెంట్ అనేది దీని లెంత్ -1 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. ఈ లిస్ట్ యొక్క లెంత్ కావాలంటే len అనే మెథడ్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎల్ అనే వేరియబుల్లో దీని లెంత్ని స్టోర్ చేసి సేవ్ చేశాను. సో len మెథడ్కి మనం ఏదైతే పాస్ చేసామో దాని లెంత్ వస్తుంది. దాని లెంత్ అంటే ఏంటి, అందులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయని. అంటే ఎల్ వాల్యూ 11 వస్తుంది, కానీ లాస్ట్ ఎలిమెంట్ అనేది ఇండెక్స్ 11 దగ్గర ఉండదు, ఇండెక్స్ 10 దగ్గర ఉంటుంది. సో ఇక్కడ మనం l-1 ఇవ్వాలి, ఎందుకంటే ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు కూడా మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో మిన్ వాల్యూ 1 అని, మ్యాక్స్ వాల్యూ 98. ఇదేంటి ఇప్పుడు నేను చెప్పింది పైథాన్లో సార్ట్ మెథడ్ని యూజ్ చేసి మనం లాజిక్ రాసాం. ఇంకో వే ఏంటంటే మిన్ అనే మెథడ్ ఉంది పైథాన్లో. ఆ మిన్ అనే మెథడ్లోకి మనం లిస్ట్ని పాస్ చేస్తే ఆ లిస్ట్లో ఉన్న స్మాల్ నెంబర్ ఏదైతే ఉందో డైరెక్ట్గా అది రిటర్న్ చేస్తుంది మిన్ అనే ఫంక్షన్. మ్యాక్స్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే పాస్ చేసిన లిస్ట్లో ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం మళ్ళీ. సో 198. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 వేస్ అనేవి మనం చేయకూడదు, ఎందుకంటే ఈ 2 లైబ్రరీ ఫంక్షన్స్ని యూజ్ చేసి డైరెక్ట్గా అవుట్పుట్ వచ్చేస్తుంది, కానీ మనం ఒక లాజిక్ అనేది రాయాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే 2 వేరియబుల్స్ని తీసుకుంటున్నా, మ్యాక్స్ అనే వేరియబుల్, మిన్ అనే వేరియబుల్. రెండిట్లోనూ ఫస్ట్ ఎలిమెంటే మినిమము మ్యాక్సిమం అని ప్రజెంట్ ఎజ్యూమ్ చేసుకుంటున్నా. ఫస్ట్ మనకే మినిమం ఏదో మ్యాక్సిమం ఏదో తెలియదు కాబట్టి నేను ఇందులో ఫస్ట్ ఎలిమెంట్నే మినిమము మ్యాక్సిమం అనుకుంటున్నాను. ఎల్ అనే వేరియబుల్లో దాని లెంత్ని స్టోర్ చేసి పెడుతున్నా.
ఫస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ మనం మినిమం అండ్ మ్యాక్సిమం అని ఎజ్యూమ్ చేసుకున్నాం. సో ఆ ఎలిమెంట్ని లాస్ట్ ఎలిమెంట్ వరకు కంపేర్ చేయాలి. లాస్ట్ ఎలిమెంట్ అనేది ఏ ఇండెక్స్ దగ్గర ఉంటుంది? L-1 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. అంటే ఎలిమెంట్స్ అనేవి 1 ఇండెక్స్ కాడి నుంచి లెంత్ -1 ఇండెక్స్ వరకు మనం కంపేర్ చేయాలి. లూప్ అనేది వాడాలి ఇటరేట్ చేయాలంటే లిస్ట్లో ఎలిమెంట్స్ని. సో ఇన్ రేంజ్ ఆఫ్ ఏ ఇండెక్స్ కాడి నుంచి స్టార్ట్ చేయాలి? 1 ఇండెక్స్ కాడి నుంచి. దాని లెంత్ -1 ఇండెక్స్ దాకా మనం కంటిన్యూ చేయాలి. కానీ నేను ఇక్కడ ఎల్ అనే ఇచ్చాను. ఎందుకంటే రేంజ్ మెథడ్ అనేది స్టార్టింగ్ ఇండెక్స్ కానీ కన్సిడర్ చేద్దు, కానీ లాస్ట్ ఇండెక్స్ని కన్సిడర్ చేయదు. అంటే ఇక్కడ మనం 3 అని ఇచ్చామనుకోండి, ఇది రేంజ్ మెథడ్ ఏ నెంబర్స్ని జనరేట్ చేద్ది అంటే 1, 2నే జనరేట్ చేస్తుంది. ఎందుకంటే ఇది కన్సిడర్ చేసేది 3 - 1 వరకే నెంబర్స్ని ఇస్తుంది. అలాగే ఇప్పుడు 5 ఉన్నాయనుకోండి, 1, 2, 3, 4 నెంబర్సే ఇస్తుంది. లాస్ట్ వాల్యూని కన్సిడర్ చేయదు. అంటే ఇప్పుడు మనం ఎల్ అని పాస్ చేసామంటే L-1 వరకు వస్తుంది. L-1 వరకు వస్తుందంటే ఏంటంటే లాస్ట్ వాల్యూ అనేది మనకు లిస్ట్లో L-1 ఇండెక్స్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కండిషన్ రాస్తున్నా. మనం ఎజ్యూమ్ చేసుకున్న మినిమం వాల్యూ అనేది ఒకవేళ అది మినిమం కాదంటే, అంటే అది మినిమం కాదంటే ఏంటి? దానికన్నా చిన్నది మన లిస్ట్లో ఇంకో నెంబర్ ఏదో ఉంది. ఆ నెంబర్స్ని మనం చెక్ చేస్తున్నాం. ఒక్కొక్క నెంబర్ ఇప్పుడు ఈ పొజిషన్లో నమ్ లిస్ట్ ఆఫ్ ఐ అనేది ఆ నెంబర్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ అనుకోండి, ఐ వాల్యూ 1 ఉంటుంది. అంటే మినిమం వాల్యూని ఇండెక్స్ 1 దగ్గర ఏ వాల్యూ అయితే ఉందో దాంతో కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ మినిమం వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఈ నెంబర్ అదే ఇండెక్స్ 1 దగ్గర ఉన్న నెంబర్ అయితే, అంటే ఇప్పుడు 14, 6 అని తీసుకున్నాం అనుకోండి. 14 అనేది మనం ఇనీషియల్గా మినిమం అనుకున్నాం. 6 అనేది ఇండెక్స్ 1 దగ్గర ఉంది. ఫస్ట్ ఇటరేషన్లో మనం ఏం చేస్తాము? 14ని 6ని కంపేర్ చేస్తున్నాం. 14 అనేది 6 కన్నా పెద్దదా కాదా అని. 14 అనేది 6 కన్నా పెద్దదైతే 14, 6లో మినిమం అనేది 6 అవుతుంది, కానీ 14 అవ్వదుగా. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? మిన్ అనే వేరియబుల్లో 14 కాకుండా 6ని స్టోర్ చేయాలి. 6 అంటే ఏంటి ఇక్కడ? ఆ ఇటరేషన్లో ఆ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ. ఈ ఇటరేషన్లో ఈ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ ఏంటంటే ఫస్ట్ ఇటరేషన్ కాబట్టి ఫస్ట్ ఇండెక్స్ దగ్గర. అదే మనం ith ఇటరేషన్లో ఉంటే ith ఇండెక్స్ దగ్గర. అప్పుడు మనం ఏం చేయాలంటే మినిమంలో ఆ ఇండెక్స్ దగ్గర, ఆ ఇండెక్స్ అంటే ఏంటంటే ఐ. ఏ ఇటరేషన్లో అయితే ఈ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ పర్టికులర్ వాల్యూ ఏదైతే చిన్నగా ఉందో మనం ఎజ్యూమ్ చేసుకున్న మినిమం కన్నా ఆ చిన్న వాల్యూని మనం మినిమం వాల్యూలో రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు అలాగే మ్యాక్స్ వాల్యూని కూడా కంపేర్ చేయాలి. మ్యాక్స్ అంటే ఏంటి? మనకు పెద్దది రావాలి. కానీ మనం ఎజ్యూమ్ చేసుకున్న మ్యాక్స్ అనేది అదర్ నెంబర్స్ కన్నా తక్కువ ఉందనుకో, అప్పుడు మనం ఏం చేయాలి? మ్యాక్స్ని అప్డేట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 4, 6 పెడుతున్నా. మనం ఎజ్యూమ్ చేసుకున్న మ్యాక్స్ ఏంటి? 4 అనేది. ఇండెక్స్ అనేది 0 దగ్గర 4 ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇటరేషన్లో ఏం చేస్తున్నాం? ఇండెక్స్ 1 దగ్గర ఏ వాల్యూ ఉందో దాంతో కంపేర్ చేస్తున్నాం. ఇండెక్స్ 1 దగ్గర ఏముంది? 6 ఉంది. ఇనీషియల్గా నమ్ లిస్ట్ ఆఫ్ 0లో ఎంత ఉంది? 4 ఉంది. ఫస్ట్ ఇటరేషన్లో ఇండెక్స్ 1 కంపేర్ చేస్తున్నాం. అంటే ఇండెక్స్ 1 దగ్గర ఏ ఎలిమెంట్ ఉంది? 6 ఉంది. సో మ్యాక్స్ లెస్ దాన్ 6. ఈ కండిషన్ అనేది ట్రూ. అంటే మనం ఎజ్యూమ్ చేసుకున్న మ్యాక్స్ 4, కానీ 4 అనేది యాక్చువల్గా మ్యాక్సిమం కాదు, మనం ఎజ్యూమ్ చేసుకున్నాం అంతే. దీనికన్నా పెద్దది ఈ నెంబర్ వచ్చింది అంటే ఇది మ్యాక్స్ కాదు కదా. అప్పుడు మనం మ్యాక్స్లో ఏం పెట్టాలి? ఈ నెంబర్ని పెట్టాలి. ఈ నెంబర్ని పెడుతున్నామంటే ఆ ఇండెక్స్ వాల్యూలో ఉన్నది. ఫస్ట్ ఇటరేషన్ కాబట్టి ఇండెక్స్ 1లో, కానీ మనం లాజిక్ రాసేటప్పుడు ఏ ఇటరేషన్లో ఆ కండిషన్ ట్రూ అయితే ఆ వాల్యూని పెట్టాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి? మ్యాక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నమ్ లిస్ట్ ఆఫ్. సో ఇలా ఫర్ లూప్ అయిన తర్వాత మనకి మిన్ అనే వేరియబుల్లో మనకు ఇచ్చిన లిస్ట్లో మినిమం నెంబరు, మ్యాక్స్ అనే వేరియబుల్లో మనకి ఇచ్చిన లిస్ట్లో మ్యాక్సిమం నెంబరు ఉంటుంది. ఈ పాయింట్ నేను మళ్ళీ చెప్తున్నా. ప్రింట్ స్టేట్మెంట్లో మనం వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేయాలంటే కొటేషన్స్లో రాయకూడదు.
మనం కొటేషన్స్లో ఏదైతే రాస్తామో అది డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది, దాన్ని వేరియబుల్గా కన్సిడర్ చేయదు. ఇక్కడ మనం మిన్ అని రాస్తే డైరెక్ట్ మిన్ అనే ప్రింట్ అవుతుంది తప్ప ఆ వేరియబుల్ ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వదు. సో మనం కొటేషన్స్లో రాయకూడదు. కొటేషన్స్ క్లోజ్ చేసిన తర్వాత కామా పెట్టి ఆ వేరియబుల్ వాల్యూ రాయాలి. ఇప్పుడు మళ్ళీ మనకి ఏం కావాలి, జస్ట్ ఈ ఈ మ్యాథ్స్ అని డిస్ప్లే అవ్వాలి, మ్యాథ్స్ అని మనకు తెలియడం కోసం. దాని తర్వాత మనకి ఏం కావాలి, మ్యాథ్స్ వేరియబుల్లో వాల్యూ కావాలి. అదే ఇక్కడ మ్యాథ్స్ వేరియబుల్ అని రాస్తే ఇక్కడ మ్యాథ్స్ అని మాత్రమే ప్రింట్ అవుతుంది, కానీ మ్యాథ్స్ వేరియబుల్ ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వదు. సో అలా ప్రింట్ అవ్వాలంటే కొటేషన్స్లో రాయకూడదు. సో ఇక్కడ మనం కొటేషన్స్ క్లోజ్ చేసిన తర్వాత కామా పెట్టి ఆ వేరియబుల్ వాల్యూ ఇవ్వాలి. ఇలా కాకుండా మనం డైరెక్ట్గా ఒక కొటేషన్స్లోనే మొత్తం ప్రింట్ అయిపోయేలా రాయడానికి ఫార్మేట్ మెథడ్ ఉంది పైథాన్లో. ఇప్పుడు ఇక్కడ మిన్ తర్వాత మిన్ వేరియబుల్లో ఉన్న వాల్యూ కావాలి. యాక్చువల్లీ ఇక్కడ మిన్ అని రాస్తే డైరెక్ట్గా మిన్ అని ప్రింట్ అవుతుంది తప్ప ఆ వేరియబుల్ వాల్యూ ప్రింట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ కర్లీ బ్రేసెస్ పెట్టామనుకోండి, ఇక్కడ సమ్ వేరియబుల్ వాల్యూ ప్రింట్ అవ్వాలని పైథాన్కి అర్థమవుతుంది, కానీ అది ఏ వాల్యూ ప్రింట్ చేయాలో మనం తర్వాత చెప్తాం. అండ్ తర్వాత మనకి ఏం రావాలి, జస్ట్ మ్యాథ్స్ అని డిస్ప్లే అవ్వాలి. ఆ తర్వాత మనకి ఏం రావాలి, మ్యాథ్స్ వేరియబుల్లో ఉన్న వాల్యూ కావాలి. అంటే ఒక కర్లీ బ్రేస్ ఇచ్చి కొటేషన్స్ క్లోజ్ చేసిన తర్వాత ఫార్మేట్ మెథడ్ని ఇచ్చి, ఫార్మేట్ మెథడ్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ కర్లీ బ్రేస్లో ఏదైతే వాల్యూ ప్రింట్ అవ్వాలో ఆ వేరియబుల్ వాల్యూ ఇక్కడ రాయాలి. సో మినిమం. సెకండ్ కర్లీ బ్రేస్లో ఏదైతే వేరియబుల్ వాల్యూ ప్రింట్ అవ్వాలో ఆ వేరియబుల్ ఇక్కడ సెకండ్ పాస్ చేయాలి. సో ఈ ఆర్డర్ అనేది మిస్ అవ్వకూడదు, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూ రావాలో ఇక్కడ ఫస్ట్ అదే రాయాలి, ఇక్కడ సెకండ్ ఏది రావాలో ఇక్కడ సెకండ్ అదే రాయాలి ఫార్మేట్ మెథడ్లో. మనం ప్రింట్ చేయడానికి 2 వేస్ ఉంటుంది వేరియబుల్స్ని. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఈ ప్రింట్ స్టేట్మెంట్ రెండు మనకి సేమ్ అవుట్పుటే వచ్చింది.